హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అలాగే స్టార్ట్ చేసి ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియక తికమక పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమైంది ఈ వీడియో, సింపుల్గా మీకోసం. సో మనం ఏంటంటే కైన్ మాస్టర్ యాప్లో ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. మనం చేసిన వీడియోకి వాయిస్ ఓవర్ ఏ యాప్లో ఇస్తారు, అలాగే చిన్న చిన్న ఎడిటింగ్లు ఎలా చేయాలి, ఆడియో క్లిప్స్ ఎలా యాడ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం నేనైతే చేస్తాను. మీరు ముందుగా కైన్ మాస్టర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుందండి. ఏమైనా యాడ్స్ వస్తే స్కిప్ చేసేయండి. చూడండి, మీకు ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ప్లస్ సింబల్, అక్కడైతే ప్రెస్ చేయండి. తర్వాత క్రియేట్ నౌ అని ఉంది కదా, ఇక్కడ చూడండి మీకు రేషియో అయితే చూపిస్తుంది అన్నమాట. సో మనకి షార్ట్స్కి అయితే 9:16 ఉంది కదండి, అది ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి గ్యాలరీ అనేది మన ఫోన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఇప్పుడు నేను కెమెరాలో ఒక వీడియో షూట్ చేశానండి డీమార్ట్కి వెళ్ళినప్పుడు. నేను ఆ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. చూసారు కదా. సో ఇలా అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు అక్కడ ఏవో సౌండ్స్ అనేవి రికార్డ్ అయిపోతూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనం మ్యూట్ పెట్టేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మిక్చర్ అని ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆడియో సింబల్ దగ్గర అయితే మీరు టచ్ చేస్తే మ్యూట్ పడిపోద్ది అన్నమాట. ఇప్పుడు మీరు వీడియోకి రైటింగ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి లేయర్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ టెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మీకు అయితే ఇలా కీబోర్డ్ ఓపెన్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు మీరు ఏం కావాలితే అది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అన్నమాట. టైప్ చేసుకున్న తర్వాత ఇవి ఫాంట్స్ కూడా మనం మార్చుకోవచ్చు. మంచి స్టైలిష్ ఫాంట్స్ అయితే మనం ఇక్కడ పెట్టవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ చాలా సేవ్ అయి ఉంటాయి. మనకి ఇంకా కావాలితే ఫాంట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడున్న ఫాంట్స్ అయితే నేను ఓకే చేశాను. అలాగే ఈ ఫాంట్స్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. కలర్, అవుట్లైన్, అలాగే షాడో, అవుట్లైన్ అని ఇలా ఏ కలర్ అయినా సరే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, స్టైలిష్గా అనిపించింది కదా ఇది. సో ఇలాగైతే మీరు చక్కగా రైటింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట వీడియోకి. సో దీన్ని మీరు వీడియో అంతా కూడా ఇలా పెంచుకోవచ్చండి. దీన్ని మీరు ఎక్కడ కావాలితే అక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో చూపిస్తారు చూడండి. ఇక్కడ చూడండి రికార్డ్ అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది, ఆ స్టార్ట్ దగ్గర ప్రెస్ చేయండి. మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళడమేండి. అక్కడ ప్రెస్ చేసిన తర్వాత మీరు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మీరు వద్దు అనుకున్నప్పుడు స్టాప్ అని ఉంది చూడండి, ఆ స్టాప్ దగ్గర ప్రెస్ చేస్తే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ కాకుండా మీరు ఏదైనా సాంగ్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి గెట్ మ్యూజిక్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి రికార్డెడ్ సాంగ్స్, ఆల్బమ్స్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ చూడండి డౌన్లోడ్, అలాగే చూడండి నేను కొన్ని మూవీ సాంగ్స్ అయితే ఉన్నవి. సో అలా మీరు ఏదన్నా సాంగ్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేనైతే ఇక్కడ ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు బర్త్డే వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు సింపుల్గా పిక్స్ తోటి. అదైతే ఇంకో వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు మీరు మీ వాయిస్తో పాటు మ్యూజిక్ కూడా యాడ్ చేయాలి, రెండు రావాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మ్యూజిక్ అనేది తక్కువ వాల్యూమ్లో ఉండేలా చూసుకోవాలండి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. మ్యూజిక్ మీరు పెట్టారు కదా, అక్కడ ప్రెస్ చేయగానే మిక్సర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే వాల్యూమ్ అనేది 100 ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే దాన్ని తగ్గించుకుంటూ వచ్చేయండి. సో మీరు ఎంత తక్కువ సౌండ్ కావాలనుకుంటున్నారో అంతవరకు పెట్టుకుని మీరు ప్లే చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది అన్నమాట మీ వాయిస్ ఎలా ఉంది, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తుందని. ఇది షార్ట్స్కి అయితేనండి, లాంగ్ వీడియోస్కి అయితే కాపీరైట్ పడుతుంది అన్నమాట. అన్ని మ్యూజిక్లో యాడ్ చేయడానికి ఏమీ కుదరదు. సో చూసారు కదా, ఇక్కడ మనకి నాయిస్ క్యాన్సలేషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఈ వీడియోని ఎలా సేవ్ చేయాలో చూద్దాం. చూడండి, బాణం గుర్తు చూపిస్తున్నాను కదా, అదైతే సేవ్ ఆప్షన్ అన్నమాట. అక్కడ ప్రెస్ చేయగానే మీకు చూడండి ఇక్కడ మీకు క్వాలిటీ, వీడియో హెచ్డి క్వాలిటీ ఇవన్నీ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫుల్లీ హెచ్డి అని ఉంది కదా, మీకు అది సపోర్ట్ చేస్తే మీ ఫోన్లో అది పెట్టుకుని మీరు సేవ్ యాజ్ వీడియో అని ఉంది కదండి, అక్కడ ప్రెస్ చేయండి. వీడియో అయితే మీకు ఇలా సేవ్ అయిపోద్ది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మరి కైన్ మాస్టర్ యాప్లో ఎంత సింపుల్గా ఎడిటింగ్ చేయాలో, అలాగే మంచి మంచి ఎఫెక్ట్స్ యూజ్ చేసి మనకి బర్త్డే వీడియోస్ కానీ ఇంకా మంచిగా వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తానండి 1 by 1. అలాగే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.